రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అమీర్పేట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రెండో అంతస్తుల భవనంలో భారీగా మంటలు ఎగసి పడుతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ ఇక విజువల్స్ లో చూస్తూ ఉన్నాం. ఈ అగ్ని ప్రమాదం హైదరాబాద్ అమీర్పేట్ లో సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక షాప్ రెండో అంతస్తు భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పక్కనే ఉన్న 20 షాపుల వరకు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 20 షాపులు దగ్ధం కావడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లిందంటూ అక్కడ ఉన్నటువంటి వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమీర్పేట్ రూట్లో సిటీ బస్సులను నిలిపివేశారు అధికారులు. అంతేకాదు మెట్రో స్టేషన్ వద్ద దట్టమైన పొగ అలుముకుంది. కాసేపు అక్కడ రాకపోకలు నిలిపివేగా అక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదం సంభవించిన తీరు మనం చూడొచ్చు. భారీగా దట్టమైన పొగ అలుముకుంది. అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా కాసేపు నిలిచిపోయారు. రాకపోకలకు ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికే ఆంక్షలు విధించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. మరిక ఏ నష్టం వాటిల్లకుండా అధికారులు కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ హరికృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. హరికృష్ణ, చెప్పండి, అసలు అకస్మాత్తుగా సంభవించిన ఈ ఫైర్ ప్రమాదానికి సంబంధించి అసలైన కారణం ఏంటి? ఇప్పటి వరకు ఎంతవరకు నష్టం వాటిల్లింది? అధికారులు దీని మీద ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు? థ్యాంక్ యూ జమీమా. హైదరాబాద్ లోని అమీర్పేట్ లో పిల్లర్ నెంబర్ 1043 వద్ద కేఎస్ఆర్ ఫ్యాషన్స్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇది బట్టల షాప్ కావడంతో పెద్ద ఎత్తున మంటలన్నీ కూడా ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు తోడు గాలి తోడడంతో ఆ చుట్టుపక్కల దుకాణాలకు మొత్తంగా కూడా ఈ యొక్క మంటలు అనేవి పూర్తిగా వ్యాపించడం అయితే జరిగింది. పూర్తిగా ఇక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి దాదాపు 6 ఫైర్ ఇంజన్ల ద్వారా ఈ యొక్క మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ వాటర్ ట్యాంకులు కూడా ప్రత్యేకంగా తెప్పించి ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ యొక్క అగ్నికి ఈ యొక్క గాలి తోడవడంతో మంటలు మొత్తంగా కూడా చుట్టుపక్కల షాపులన్నీ కూడా వ్యాప్తి చెందడం అయితే జరిగింది. ఆ చుట్టుపక్కల షాపులంతా వారు ఒక్కసారిగా ఈ మంటలను చూసి భయభ్రాంతులకు గురవుతూ కూడా బయటికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే చాలా వరకు కూడా ఈ యొక్క బట్టల షాప్ అయిన నేపథ్యంలో కూడా పూర్తిగా బట్టలన్నీ కూడా మంటల్లో కాలిపోయి పెద్ద ఎత్తున మంటలు గాలికి ఎగిసిపడి చుట్టుపక్కల షాపులన్నీ కూడా వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇక్కడ మొత్తంగా కూడా ఈ ఫైర్ ఇంజన్ అగ్నిమాపక సిబ్బంది ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకొచ్చే క్రమంలో ఇక్కడ మొత్తంగా కూడా పొగ మొత్తంగా కూడా అలుముకుందని చెప్పవచ్చు. అటు సైడ్ వెళ్ళడానికి కూడా అంటే మైత్రివనం నుంచి ఎస్ఆర్ నగర్ కు వెళ్లే రూట్ లో మొత్తంగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయిన పరిస్థితి. ఒకసారిగా ఈ మంటలు ఎగిసిపడ్డము, ఆ పొగ మొత్తంగా రావడం వల్ల మొత్తంగా కూడా ట్రాఫిక్ మొత్తంగా కూడా స్తంభించిపోయింది. అసలు అవతల సైడ్ వెళ్ళాలంటే కనీసం అవతల వెహికల్ కూడా కనిపించని పరిస్థితి ఈ యొక్క అగ్ని ప్రమాదం వల్ల చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో మొత్తం కూడా ట్రాఫిక్ ని మొత్తంగా కూడా డైవర్ట్ చేసిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బందికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 6 ఫైర్ ఇంజన్ల ద్వారా ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగిందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఈ యొక్క మంటలు అదుపులోకి తెచ్చిన తర్వాత పూర్తి వివరాలు
వెల్లడిస్తామని అగ్నిమాపక అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే ఈ యొక్క మంటల వల్ల పూర్తిగా చాలా వరకు కూడా ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ యొక్క ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది వెంటనే ఈ యొక్క అప్రమత్తమై బయటికి రావడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం అయితే ప్రస్తుతానికి జరగలేదన్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. కానీ మంటలు ఇంకా భారీగా ఎగిసిపడుతున్నాయి. పొగ మొత్తం కూడా ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతం మొత్తం కూడా ఆల్ముకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ట్రాఫిక్ మొత్తం కూడా డైవర్ట్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న పరిస్థితి అయితే దాదాపుగా ఇంకా సుమారు ఈ యొక్క 2 నుంచి 3 గంటల పాటు ఇంకో సమయం పడుతుందన్నట్టు కూడా అధికారుల నుంచి అయితే తెలుస్తున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇప్పటికే 6 ఫైర్ ఇంజన్లు ఇంకా వాటర్ ట్యాంక్ కూడా తెప్పించి మంటల అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మరిన్ని ఫైర్ ఇంజన్లు అదేవిధంగా వాటర్ ట్యాంకులు కూడా తీసుకొచ్చి ఈ యొక్క మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ హరికృష్ణ. రైట్, ఇక మనం విజువల్స్ లో చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. అమీర్పేట్లో ఇప్పటికే 2వ అంతస్తులో బట్టల షాపు వద్ద భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విజువల్స్ లో క్లియర్ గా చూడొచ్చు. ఇప్పటి వరకు 20 షాపుల వరకు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. దీంతో భారీ ఆస్తి నష్టం సంభవించింది అంటూ దళాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ లో చెలరేగిన ఈ మంటల వల్ల అక్కడ దాదాపుగా ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది. ట్రాఫిక్ కూడా ఆంక్షలు విధించారు పోలీస్ అధికారులు. అక్కడ మెట్రో స్టేషన్ వద్ద దట్టమైన పొగ అలుముకుంది. అంతేకాదు అకస్మాత్తుగా సంభవించిన ఈ అగ్ని ప్రమాదంతో అక్కడ స్థానికులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు అలాగే ఫైర్ సిబ్బంది పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ కూడా ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ ఆంక్షల వల్ల రూట్ని కూడా డైవర్ట్ చేశారు. మొత్తంగా ఈ ప్రమాదంలో 20 షాపుల వరకు దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. దీంతో భారీ ఆస్తి నష్టం ఏర్పడింది. అమీర్పేట్ రూట్లో ఇప్పటికే సిటీ బస్సులను కూడా ఉన్నతాధికారులు నిలిపివేశారు. మరోవైపు ఫైర్ సిబ్బంది సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదం హైదరాబాద్ అమీర్పేట్లో చోటు చేసుకుంది. అమీర్పేట్ ప్రాంతంలో ఉన్న పిల్లర్ నంబర్ 1043 హర్ష మెస్ లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే తెలుసుకున్న వెంటనే సిబ్బందులు అంటే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెంటనే రావడం జరిగింది. వెంటనే వచ్చి రెస్పాండ్ అయ్యి అగ్ని ప్రమాదం అంటే స్ప్రెడ్ అయింది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా రద్దీ ప్రాంతం అంతా ఒక మొత్తం మీరు చూడొచ్చు. ఏ విధంగా అయితే ఇక్కడ హోటల్ ప్లస్ వేరే ఫర్నిచర్ షాప్స్ కావచ్చు లేదంటే బజార్ మొత్తం ఇక్కడనే ఉంది కనుక అగ్ని అనేది ఫైర్ అనేది చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయింది. వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రెస్పాండ్ అయ్యి మొత్తం ఫైర్ ని కూడా కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. మనకు ప్రస్తుతం అయితే ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు. మరి వాళ్ళు కూడా దగ్గరుండి అంతా మానిటర్ చేస్తున్నారు. చిన్న చిన్న డీటెయిల్డ్ దాన్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఫైర్ ని ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎవరు కూడా అధైర్యం అంటే ఎవరు పానిక్ కావద్దు. ఎవరు కూడా లోపల ఎవరు లేరు. ఎవరు ఎలాంటి క్యాజువాలిటీస్ లేదు. అందరు కూడా సేఫ్ గా బయటికి వచ్చేసారు. మరి జరిగిన ఇన్సిడెంట్ ఇంకా కారణాలు ఏంటో ఇంకా తెలియదు కనుక తెలిసిన వెంటనే దానిపైన ఏమైనా యాక్సిడెంటా లేదా ఇంటెన్షన్ లా కూడా తెలుసుకున్న తర్వాత ఏమైనా ఇంటెన్షన్ ఉంటే దానిపైన కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మరి ఆల్రెడీ చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇదే ప్రాంతంలో కూడా ఇంకా ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా డిపార్ట్మెంట్స్ తరఫున అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా అమీర్పేట్ ప్రాంతంలో ఉన్న नागार्जुन रेड्डी इकड़ा लोकल कांग्रेस लीडर ये आधा घंटे के पहले एक स्मोक आ रही 1 घंटे के पहले आ रही आने के बाद ये बाजू का लोगों इमीडिएटली वो फोन किया
फायर वालों को, पुलिस वालों को, हाइड्रा लोगों को, पुलिस वालों को फोन किया। लोगों इमीडिएटली आके ये फायर को अरेस्ट किया। अभी तो और 10-15 मिनट में कंट्रोल में ऑलमोस्ट 90% कंट्रोल आ गया। क्या कुछ कैजुअलिटीज तो अभी तक नहीं हुआ। क्या होगा, प्रॉपर्टी का नुकसान हो गया, वो बाद में मालूम हो जाएगा। ये फायर एक्सीडेंट किस वजह से हुआ है? वो షార్ట్ సర్క్యూట్ से हो गया। నాగార్జున రెడ్డి ఇక్కడ లోకల్ కాంగ్రెస్ రైట్, ఇక మనం విజువల్స్ లో చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో అమీర్పేట్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 2వ అంతస్తుల భవనంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని